అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. చివరికి బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరిగాయి. రిజల్ట్స్ కూడా వచ్చాయి. లిటరల్లీ ముందు నుండి అంతా అనుకున్నట్టుగానే ఈ ఎలక్షన్స్ ఫలితాలు వచ్చాయి. బంగ్లాలో బీఎన్పీ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలుస్తుంది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిక్ రెహమాన్ పీఎం అవుతాడు అని ముందు నుండే అంతా అనుకున్నారు. అనుకున్నట్టే ఇప్పుడు జరుగుతోంది కూడా. అయితే బీఎన్పీ గెలుస్తుంది గాని ఈ రేంజ్లో గెలుస్తుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు. 300 సీట్లకు గాను బీఎన్పీ ఏకంగా 213 సీట్లు గెలుచుకుంది. ఘన విజయం ఇది. బీఎన్పీ ప్రత్యర్థి పార్టీ జమాత్ ఈ ఇస్లామీ కేవలం 77 సీట్లు మాత్రమే గెలుచుకుంది. వాస్తవంగా ఈ 77 సీట్లు కూడా ఒక్క జమాత్ ఈ ఇస్లామీ పార్టీకి దక్కినవేమీ కాదు. 11 వేర్వేరు ఇస్లామిక్ పార్టీల కూటమికి వచ్చినవి. 11 వేర్వేరు ఇస్లామిక్ పార్టీల కూటమిలో భాగంగా వచ్చినవి. సో దీనిని బట్టి బంగ్లాదేశ్ ఓటర్స్ ఇస్లామిక్ ఉన్మాద పార్టీలకు గట్టిగా చెంపదెబ్బ కొట్టారని అనుకోవచ్చు. బంగ్లాదేశ్ మతోన్మాద దేశంగా మారడాన్ని, ఉద్యమాలు, దాడులు, ప్రతిదాడులతో తగలబడడాన్ని వీరు తిరస్కరించారు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసి ఆమెను పారిపోయేలాగా రక్తసిక్త ఉద్యమాన్ని నడిపిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు ఈ ఎలక్షన్స్ లో పీకింది ఏమీ లేదు. జంజీ ఉద్యమం పేరుతో ఏడాది పాటు హింసాత్మకంగా రోడ్లపైకి చేరి పోరాడిన స్టూడెంట్స్ యూనియన్స్ కూడా సాధించిందేమీ లేదు. ఈ స్టూడెంట్స్ యూనియన్స్ అన్నీ కలిసే ఎన్సిపి అంటే నేషనల్ సిటిజన్స్ పార్టీ అన్న ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీతో ఇప్పుడు ఎలక్షన్స్ లో పాల్గొన్నారు. వీరిది కూడా మతోన్మాద భావజాల జంజీ ఉద్యమం కాబట్టి ఈ పార్టీ జమాత్ ఈ ఇస్లామీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఈ ఎలక్షన్స్ లో పోటీ చేసింది. కానీ ఈ పార్టీ ఇప్పుడు సాధించిన సీట్లు ఎన్ని అండి అంటే కేవలం 6 మాత్రమే. మరో ఇస్లామిక్ పార్టీ బంగ్లాదేశ్ ఖాలిఫేట్ మజ్లిస్ కి 2, ఖాలిఫేట్ మజ్లిస్ కి 1 వచ్చాయి. ఇలా 11 పార్టీలు జమాత్ ఇస్లామీ కలిసి సాధించిన సీట్లు 77 అన్నమాట. అందుకే అంటున్నది బంగ్లాదేశ్ ఓటర్స్ ఈ మతోన్మాద పార్టీలను అసహించుకున్నారు, బీఎన్పీకి పట్టం కట్టారు. పోనీ బీఎన్పీ ఏమైనా శుద్ధపూస పార్టీయా? మతోన్మాదం లేదా ఈ పార్టీలో అంటే బీఎన్పీ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని కదా అర్థం. పేరులో ఉన్నట్టుగానే ఈ పార్టీ జాతీయవాద భావనలను కలిగి ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్య అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే జమాత్ ఈ ఇస్లాం అనే పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ ప్రో పాకిస్తాన్ పార్టీ. 1971లో తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోయినప్పుడు ఈ జమాత్ ఈ ఇస్లామీ సంస్థ పాకిస్తాన్ మిలిటరీతో కలిసి బంగ్లా పోరాట యోధులపైన, ప్రజలపైన భయంకరమైన ఊచకోతలు జరిపింది. 30 లక్షల మందిని చంపి 4 లక్షల మంది మహిళలపై అత్యాచారాలు జరిపారు. ఆ సందర్భంగా ఇంత పెద్ద జీనోసైడ్ జరిపిన పాకిస్తాన్తో కలిసి ఒకటిగా జమాత్ ఇస్లామీ అప్పుడు ఉంది. ఇప్పుడు అదే జమాత్ ఇస్లామీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తోంది బంగ్లాను రూల్ చేయడానికి. కానీ ఆ అవకాశం జమాత్ ఇస్లామీకి దక్కలేదు, బీఎన్పీకి దక్కింది. అందుకే ఈ ఉన్మాద సంస్థ షేక్ హసీనా పారిపోగానే యూనస్ తాత్కాలిక చీఫ్ గా రాగానే పాకిస్తాన్ తో సంబంధాలు కలిపింది. ఇలా ఈ జమాత్ ఈ ఇస్లామీ అను పార్టీ పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ ని విలీనం చేయాలి అన్న లక్ష్యంతో ఉంటుంది. దీనికి బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఉండడం ఇష్టం లేదు. 1971 నుండి జమాత్ ఏ ఇస్లామీ అను ఈ ఉన్మాద సంస్థ బంగ్లాదేశ్ లో మతోన్మాదాన్ని, హిందూ వ్యతిరేకతని పెంచుతూ వస్తోంది. పాకిస్తాన్కి చెందిన లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహమ్మద్ లాంటి ఉగ్రవాద గ్రూపులను అన్నింటినీ పిలిచి బంగ్లాదేశ్లో వాటికి స్థావరాలను ఏర్పాటు చేసింది. వాటికి ప్రచారాన్ని కల్పించింది. పాకిస్తాన్ అనే లఫూట్ దేశం యొక్క అసలైన జీవిత ధ్యేయం భారత్తో గొడవపడడం. ఆ దేశానికి ఇంకే ఇతరత్ర లక్ష్యం ఉన్నట్టుగా కనబడదు. కాబట్టి జమాత్ ఈ ఇస్లామీ బంగ్లాదేశ్ ని కూడా భారత్కి వ్యతిరేకంగా మార్చేస్తోంది. భారత్కి వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడం, రెచ్చగొట్టడం కంటిన్యూగా చేస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్కి చెందిన ఒక దొంగల ముఠా లాంటిది జమాత్ ఈ ఇస్లామీ కాబట్టి. దీనికి కూడా భారత్తో కెలుక్కుంటూ దెబ్బలు తింటూ ఉండడమే జీవిత పరమ లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ పార్టీ ఈ ఎలక్షన్స్ లో తన ప్రచారానికి హిందువులకు వ్యతిరేకంగా ప్రసంగాలు ఇవ్వటం, వారిపైన దాడులు చేయడం అనే వాటిని ప్రధాన అస్త్రాలుగా చేసుకుంది. అందుకే ఎలక్షన్స్ కి ముందు హిందువులపైన బంగ్లాదేశ్ లో విపరీతంగా దాడులు జరిగాయి. ఇవన్నీ చేసింది ఈ జమాత్ ఈ ఇస్లామీ అండ్ ఇతర మతోన్మాద సంస్థలే. అందుకే బంగ్లాలో హిందువులపైన దాడులను గురించి మనం రోజు వింటూ వస్తున్నాం. హిందూ వ్యతిరేకత, హిందువుల అణచివేత అనేదే తమ లక్ష్యం. మేం గెలిస్తే ఈ పనిని మరింత సమర్థవంతంగా చేయగలం అని
బంగ్లా ప్రజలకు ప్రదర్శించడానికి బంగ్లాలో హిందువుల ఊచకోతకు దిగారు. జమాత్ ఈ ఇస్లామీ అనే పార్టీ యొక్క ముఖ చిత్రం ఇది. ఈ రోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ జమాత్ ఈ ఇస్లామీ ముఖంపై ఈడ్చికొట్టినట్టుగా వచ్చాయి కాబట్టి సరిపోయింది గాని, లేదంటే ఈ పార్టీ గనక విజయం సాధించి ఉంటే హిందువుల పరిస్థితి అప్పుడు ఏమై ఉండేదో అన్న గుబులు, భయం అందరిలోనూ ఇంతకాలం నిండిపోయి ఉంది అనేది అసత్యం కాదు. ఇక బిఎన్పి గురించి చెప్పుకోవాలి అంటే బిఎన్పి కూడా ఇస్లామిక్ సూత్రాలను ఫాలో అయ్యే పార్టీయే. అయినా జమాత్ ఈ ఇస్లామీ లాగా ఉన్మాద పార్టీ కాదు. ఇది జాతీయవాద పార్టీ. జమాత్ ఈ ఇస్లామీ ఏకంగా బంగ్లాను ఎత్తుకెళ్లి పాకిస్తాన్తో కలిపేయాలి, రెండింటినీ ఒకే దేశంగా చేయాలి అన్న లక్ష్యంతో ఉంటే, బిఎన్పి మాత్రం దేశ ప్రేమను వ్యక్తం చేసేది బంగ్లాదేశ్ని ఎప్పటికీ పాకిస్తాన్లో గాని బంగాళాఖాతంలో గాని విలీనం అవడాన్ని అంగీకరించని పార్టీ. అందుకే పార్టీ పేరునే బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ అని పెట్టుకున్నారు. సో జమాత్ ఈ ఇస్లామీకి బిఎన్పి చుక్కెదురే. కానీ చిత్రం ఏమిటి అంటే, గతంలో ఈ రెండు పార్టీలు కూడా పొత్తు పెట్టుకుని అవామీ లీగ్ పైన పోటీ చేశాయి. ఇప్పుడేమో ఈ రెండు ప్రధాన ప్రత్యర్థులు. పోటీలో జమాత్ ఇస్లామీని బిఎన్పి మట్టి కనిపించిందనుకోండి. బిఎన్పి అధ్యక్షుడు తారిక్ రెహమాన్ ఇక పిఎం అవుతాడు. ఈ తారిక్ రెహమాన్ గురించి మీకు తెలిసిందే అనుకుంటాను. ఇతను ఖాలిదా జియా కుమారుడు. ఖాలిదా జియా మొన్న మధ్య అనారోగ్యంతో చనిపోయినప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా చాణక్యంతో జైశంకర్ గారిని పంపించారు. జైశంకర్ గారు బంగ్లాదేశ్కి వెళ్లి తారిక్ రెహమాన్ను కలిసి సంతాపాన్ని తెలియజేసి వచ్చారు. తర్వాత ఇప్పుడు కూడా బిఎన్పి గెలిచిన వెంటనే తారిక్ రెహమాన్కి ఫోన్ చేసి మాట్లాడారు మన ప్రధాని మోడీ గారు. దీనికి రెహమాన్ నుండి స్పందన కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. భారత్తో సంబంధాల పట్ల తాము ఆసక్తిగా ఉన్నాము అంటూ. సో భారత్ పట్ల, భారత్ సంబంధాల పట్ల బంగ్లాదేశ్కి చచ్చినట్టుగా ఆసక్తి ఉండి తీరాల్సిందే. ఎందుకంటే భారత్ నుండి నీరు, భారత్ నుండి పవరు, భారత్ నుండి మార్కెట్ బంగ్లాకి సగం ఊపిరి లాంటిది. సో బంగ్లా పడవ సరిగా నడవాలి అంటే బంగ్లాకి భారత్ అవసరం తప్పనిసరిగా ఉంది. ఈ విధంగా బిఎన్పి లీడర్లు మాట్లాడుతూ ఉన్నారు ఎప్పటి నుండో కూడా. భారత్తో మన సంబంధం బలమైనది, ఇలాగే కొనసాగుతూ ఉంటుంది కూడా అంటూ చెప్తూ వస్తున్నారు ఎప్పటి నుండో. అంటే బిఎన్పి పార్టీ రూలింగ్ లో భారత్ సంబంధాలు సజావుగా కొనసాగే అవకాశం ఇక ముందు ఉంది అని అనుకోవాలి. షేక్ హసీనా రూలింగ్ టైంలో అయితే ఆమె పూర్తిగా భారత్ అనుకూల ప్రధాని కాబట్టి భారత్కి బంగ్లాతో పెద్దగా తలనొప్పులు ఏమీ ఉండేవి కావు. ఇప్పుడు ఆమె టైంలో లాగా మరీ ఈజీగా సులభంగా సంబంధాలు ఉండకపోయినా పూర్తిగా మహమ్మద్ యూనస్ గాడి టైంలో లాగా బద్ద శత్రుత్వం అయితే ఉండదు. ఈ విషయాన్ని తారిక్ రెహమాన్ బంగ్లా గడ్డపైన అడుగుపెట్టిన రోజే చెప్పాడు. భారత్తో మా సంబంధాలు అర్థవంతంగానే ఉంటాయి అని. మరొక ముఖ్యమైన మాట కూడా అతను ఆ రోజే చెప్పాడు. ఏమిటి అంటే, బంగ్లాదేశ్ ముస్లింలది, హిందువులది, సిక్కులది, జైనులది, అందరిది అంటూ. కాబట్టి బంగ్లాలో హిందువులపై ఇకపైన దాడులు చాలా వరకు తగ్గవచ్చు. అందుకే షేక్ హసీనా లాగా మంచి ఫ్రెండ్ కాకపోయినా గుడ్డిలో మెల్ల అనే విధంగా తారిక్ రెహమాన్తో కూడా మోడీ గారు రిలేషన్ ని కలిపారు. సో మహమ్మద్ యూనస్ అనే తాత్కాలిక చీఫ్ ఓ ఏడాది పాటు భారత్తో సంబంధాలను ముక్కలు చెక్కలు చేయడానికి ప్రయత్నించినట్టుగా ఇకపైన ఉండకపోవచ్చు. ఎందుకంటే భారత్తో బంగ్లాకి ఎన్నో విధాల ఉపయోగాలు ఉన్నాయి. మరి బిఎన్పి పార్టీ బంగ్లాని అభివృద్ధి చేస్తానంటూ గెలిచింది. సో భారత్తో సంబంధాలు లేకుండా బంగ్లా అభివృద్ధి చెందడం చాలా కష్టం. బంగాళాఖాతమే అవుతుంది దాని గతి. అందుకని కొత్తగా పీఎం అవుతున్న తారిక్ రెహమాన్ చచ్చినట్టుగా మోడీ గారితో సంబంధాలు పెట్టుకునే తీరాల్సి ఉంటుంది. బంగ్లాలో భారీ మెజారిటీతో గెలవడం వెనక అక్కడి హిందూ ఓటర్స్ కూడా ఉన్నారు. వారు భయం గుప్పిట్లో ఇంతకాలం ఉన్నారు. జమాత్ ఈ ఇస్లామీ అనే ఉన్మాద పార్టీ గనక గెలిస్తే ఇక్కడ మా పరిస్థితి ఏమిటి అని. వారు కూడా బిఎన్పి గెలుపు కోసం సర్వశక్తులు ఉపయోగించారు. ఈ ఎలక్షన్స్ లో ముందుగానే షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీని యూనస్ గాడు నిషేధించాడు. ఒకవేళ అవామీ లీగ్ గానీ ఉండి ఉంటే బిఎన్పి ఇలా గెలిచేది కాదేమో. గెలుపు ముందు బొక్కబోర్లా పడి ఉండేదేమో. మళ్ళీ అవామీ లీగే మళ్ళీ గెలిచేదేమో కూడా చెప్పలేం. కానీ పోటీలో అవామీ లీగ్ పార్టీ లేదు, దానిని నిషేధించారు ముందుగానే. సో దీనివల్ల బిఎన్పి భారీ మెజారిటీతో గెలిచింది. అంటే జమాత్ ఈ ఇస్లామీ పాకిస్తానీ కిరాయి పార్టీ కాబట్టి ఈ పార్టీ గెలవకూడదు అంటే బిఎన్పికి ఓటేయాలి అని అవామీ లీగ్ని ఇష్టపడే భారీ స్థాయి ఓటర్స్ కూడా బిఎన్పికే ఈసారి వేసి ఉండవచ్చు అని అంచనా. మొత్తం మీద బిఎన్పి భారీ మెజారిటీతో గెలిచింది. తారిక్ రెహమాన్ పీఎం అవుతున్నాడు. అయితే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడానికి ఉద్యమాలు చేసిన విద్యార్థుల ఎన్సీపీ పార్టీ మాత్రం ఎలక్షన్స్ లో రిగ్గింగ్ జరిగింది అని ఏడుస్తోంది. మరి ఈ జంజీలు తారిక్ రెహమాన్ కి వ్యతిరేకంగా కూడా యుద్ధం మొదలెడతారా? ఈ ఇస్లామిక్ ఉన్మాద పార్టీలు ఇలా ఎలాంటి నియమం లేకుండా రక్తపాతం సృష్టించడం కొత్తేమీ కాదు కదా. మరి నెక్స్ట్ బంగ్లా పరిస్థితి ఎలా ఉంటుందో
చూడాల్సి ఉంది. ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్తో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.